అమరావతి నిర్మించి భరోసా కల్పించండి, భూములివ్వడానికి మాకు నమ్మకం ఏర్పడుతుంది. వడ్డమాను, పెదపరిమి గ్రామసభల్లో రైతులు. తారిక్ భూసమీకరణ ఇలా: వడ్డమానులో 1937 ఎకరాలు, పెదపరిమిలో 6513. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి భరోసా కల్పించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని అమరావతికి అనుసంధానంగా నంబూరు నుంచి ఎర్రుపాలెం వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం తుళ్లూరు మండలం వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ జి. సుజాత ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమరావతి పక్కన ఉన్న గ్రామాలు కావడంతో అక్కడ రైతుల భూముల మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది. రైల్వే ప్రాజెక్టులో ప్రభుత్వం భూమి విలువకు 2.5 రెట్లు మాత్రమే ఇస్తుంది. అలా అయితే అన్నదాతలకు తీరని నష్టం జరుగుతుందని రైల్వే లైనులో భూములు కోల్పోతున్న రైతులు స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ గ్రామాల్లో భూసేకరణకు బదులుగా భూసమీకరణకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది అని చెప్పారు. అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానికి ఇబ్బందికర పరిస్థితి లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరారు. గత ప్రభుత్వంలో అమరావతిని నాశనం చేశారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు రాజధాని రైతులు నరకయాతన పడ్డారు. ఇప్పటికీ రాజధానిలో ఎవరి ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లను సిఆర్డీఏ రైతులకు అప్పగించలేదు. రాజధానికి భూములిచ్చిన రైతులు అనుభవించిన బాధలు మేం భరించడానికి సిద్ధంగా లేం. ప్రస్తుతం 40,000 ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. సమీకరించిన భూముల్లో ఎంత కాలంలో రాజధానిని అభివృద్ధి చేస్తారు? నిధులు ఎలా సమీకరిస్తారు? రైల్వే లైనుతో పాటు ఏ సంస్థలు వస్తాయి? రైతు కూలీలు, కౌలు రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? రైతులు, కార్మికులకు కౌలు పరిహారం ఎంతేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించి సందేహాలు నివృత్తి చేస్తే రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పారు. చట్టబద్ధత తీసుకొస్తాం. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, భవిష్యత్తులో రాజధాని అంశంలో ఇబ్బందులు రాకుండా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి మార్పు చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తేనే ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలు, విమానాశ్రయం, క్రీడా మైదానం, రైల్వే లైను ఏర్పాటుకు రైతుల కోరిక మేరకు మరికొంత భూసమీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాజధానిలో అభివృద్ధి పనులు నిరాటంకంగా సాగేలా గ్రామానికో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి స్థలం ఎంపికకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. రైల్వే లైను, రహదారులకు భూములు ఇస్తాం. మొదటి దశలో 34,000 ఎకరాలతో చేపట్టిన అమరావతిని కొంతవరకైనా నిర్మిస్తే తమకు భరోసా వస్తుందని, అప్పుడు స్వచ్ఛందంగా భూసమీకరణకు సహకరిస్తామని పెదపరిమి గ్రామసభలో రైతులు చెప్పారు. ప్రస్తుతమైతే రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి సుముఖంగా లేమని స్పష్టం చేశారు. అమరావతి రైల్వే లైను, రహదారుల నిర్మాణానికి భూసమీకరణలో భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని వెల్లడించారు. పెదపరిమి గ్రామసభలో మాట్లాడుతున్న తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, వేదికపై ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సుజాత తదితరులు హాజరైన ప్రజలు.